నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు, పులివర్తి సుధారెడ్డి. డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి. ఖమ్మం కలెక్టరేట్ భవనంలో నీరు లీకేజీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఇనుపరాడులతో దాడి. గిరిపత్రికకి 3 ప్రభుత్వ ఉద్యోగాలు. ఆస్ట్రేలియా ఇంటికి సెమీఫైనల్ కు ఆఫ్ఘనిస్తాన్. మణిపూర్లో కుకీల కొత్త డిమాండ్. అయోధ్య రామ మందిరం పైకప్పు లీకేజ్, ప్రధాని పూజారి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్న జీవన్ రెడ్డి. నేడు రాత్రి 7 గంటలకు భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు పులివర్తి సుధారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. మనం చేసిన పలు పోరాటాల ఫలితమే ఈ విజయానికి కారణమని, పులివర్తి నాని కుటుంబ సభ్యుల పేరు చెప్పి ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్ల పేరుతో ఎవరైనా అవినీతికి పాల్పడితే మాకు సమాచారం ఇవ్వండి ఆయన తెలిపారు. అవినీతి రహిత పరిపాలన అందించడమే పులివర్తి నాని ధ్యేయమన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి మా బాధ్యత, గ్రామాల్లో తెలిపిన ప్రతి సమస్యకు పులివర్తి నాని పరిష్కరిస్తానని పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్తే. ముఖ్యంగా ఇది ఎలక్షన్ అయిన తర్వాత మీ ముందుకు రాలేకపోయాం. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వద్దామన్న ఒక ఆశ. చట్టసభలో శాసనసభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో నాన్నగారు అడుగు పెట్టారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా దొంగ ఓట్ల మీద నా కోసం, నా పిలుపుతో నేను పెట్టిన టార్చర్ కూడా అనుకోవచ్చు, సంవత్సరం రోజులు పోరాడారు. ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త ఇల్లు, ప్రతి ఓటు చెక్ చేశారు. ఫేక్ ఓట్స్ ఏది, ఇంకొకటి ఏది అని మనం క్షుణ్ణంగా చేయబట్టే ఈ రోజు దొంగ ఓట్లను మనం అరికట్టగలిగాం. ఇంకా కూడా రిమూవ్ చేసేది ఉంది. నా పోరాటం ఆగదు, నేను చేస్తూనే ఉంటాను. కానీ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన నమస్తే. డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న అనంత హాస్పిటల్లో పూడూరు గ్రామానికి చెందిన ముస్లిం గర్భిణి పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో శనివారం రోజున అనంత హాస్పిటల్ జాయిన్ అవ్వగా ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణి మరణించింది. ఆ విషయం బయటకు రాకుండా మా వల్ల కాదని కర్నూలుకు తీసుకెళ్లని చెప్పి పంపారు. మృతి చెందిన రహస్యాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ చివరికి సోమవారం రాత్రి చనిపోయిందని తెలియడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గర శవంతో ధర్నా చేయడంతో అందుకు గర్భిణీ మృతికి 25 లక్షల రూపాయలు కొందరి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకుని తెల్లవారుజామున శవాన్ని పూడూరు గ్రామానికి తరలించారు. ఈ హాస్పిటల్ వ్యవస్థాపకులు వెంకటేష్ అడకర్ల, వారి తండ్రి గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ జి గోపాల్, కుమారుడు, కోడలు వీరి పర్యవేక్షణ నడుస్తుంది. ఈ హాస్పిటల్లో ఏం జరిగినా స్థానిక శాసనసభ్యులకు ముఖ్య అంశాలు కాబట్టి ఇక్కడ ఎన్ని మరణాలు జరిగినా పోలీస్ కేసులుండవు. జిల్లా వైద్య అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు రారని మృతులారి కుటుంబ సభ్యులు తమ బాధను వ్యక్తపరిచారు. కాబట్టి ఈ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖమ్మం కలెక్టరేట్ భవనం ప్రారంభమై సుమారు 1.5 ఏళ్ల కావస్తుంది. అయితే కలెక్టరేట్ ప్రారంభించిన తొలి నాళ్లలోనే పలు చోట్ల నీరు లీకేజ్ అవుతుందని అధికారులు గుర్తించి మరమ్మతు చేయించారు. ఈ క్రమంలో ఇటీవల వర్షం కురవగా మధ్యాహ్నం వరకు కూడా పై అంతస్తు నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. మున్ముందు భారీ వర్షాలు పడితే పరిస్థితి ఇబ్బంది ఎదుర్కానుందని శాశ్వత మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త తోట వెంకటేశ్వరుల మీద కర్రలతో, ఇనుప రాడులతో విచక్షణారహితంగా దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ఊరు వదిలి వెళ్లిపోతే నువ్వెందుకు ఊర్లో ఉన్నావంటూ ఇనుప రాడులతో దాడి చేశారు. దీంతో తోట వెంకటేశ్వర తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి శోభారాణి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటూనే చదువును కొనసాగిస్తూ గ్రూప్ 4లో ఉద్యోగం సాధించినా కూడా ఉన్నత ఉద్యోగం సాధించిన లక్ష్యంతో చదువు కొనసాగించగా నిన్న టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో భూగర్భ జలశాఖలో గెస్టెడ్ అధికారిగా ఎంపికయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor green mat studio setup.
Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. T20 WC 2024లో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరింది. బంగ్లాపై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో అద్భుత విజయంతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. 116 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్ దాస్ ఒంటరి పోరాటం వృధా అయింది. దీంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఇంటిదారి పడ్డాయి. సూపర్ 8 గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ను బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. సెమీస్ లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, భారత్, ఇంగ్లాండ్ తలపనున్నాయి. మణిపూర్లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో కుకీజో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి. మణిపూర్లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి తమను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మణిపూర్ సందర్శించి తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవక ముందే పైకప్పు లీక్ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో చుట్టుపక్కల కాంప్లెక్స్ లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూపం దాలిస్తే అయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయకుండా కష్టతరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. తనకు పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటానని చెప్పారు. రాజీనామా చేసి పల్లెన్ని తిరగనుట్లు తెలిపారు. బీజేపీ నుంచి ఎవరు తనకు సంప్రదించలేదని, కార్యకర్త అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇన్నాళ్లు పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పాటించా, కానీ ఈ రోజు నాకు గౌరవం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయ 2 ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్ సంస్థ కొత్త పోస్టర్ విడుదల చేసింది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, కాజల్, ఎస్జే సూర్య, సముద్రకన్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 12 ఈ సినిమా విడుదల కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు, పులివర్తి సుధారెడ్డి. డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి. ఖమ్మం కలెక్టరేట్ భవనంలో నీరు లీకేజీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఇనుపరాడులతో దాడి. గిరిపత్రికకి 3 ప్రభుత్వ ఉద్యోగాలు. ఆస్ట్రేలియా ఇంటికి సెమీఫైనల్ కు ఆఫ్ఘనిస్తాన్. మణిపూర్లో కుకీల కొత్త డిమాండ్. అయోధ్య రామ మందిరం పైకప్పు లీకేజ్, ప్రధాని పూజారి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్న జీవన్ రెడ్డి. నేడు రాత్రి 7 గంటలకు భారతీయ 2 ట్రైలర్ రిలీజ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.